మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్పై వచ్చిన ట్రోల్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్కు ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ, మా సినిమాను ఉద్దేశపూర్వకంగా కొందరు డబ్బు పెట్టి మరీ ట్రోల్స్ చేపిస్తున్నారు. కానీ అలాంటి వారిని నేను గౌరవించను. నేను పడిపోయేవాడిని కాదు. ఎన్ని ట్రోల్స్ చేసినా నా వెంట్రుకు కూడా పేకలేరు అని సూటిగా హెచ్చరించారు. మిత్రమండలి చిత్రాన్ని బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మించింది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్ఎం హీరోయిన్గా నటిస్తున్నారు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, వీటి గణేష్, రాగ్మయూర్, విష్ణు ఓయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగగా, ఆ సందర్భంగా మాట్లాడుతున్న బన్నీ వాసు, మిత్రమండలి సినిమా చాలా బాగుంటుంది. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయగల ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. దర్శకుడు విజయేందర్ మంచి మనసున్న వ్యక్తి. ఆయన అందరి మంచి కోరుకుంటారు. నిర్మాతలుగా మారిన భాను కళ్యాణ్లను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మా ట్రైలర్ కింద కొందరు ఎక్కడ నవ్వాలో చెప్పండి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ముందుగా సినిమా చూసి మాట్లాడండి. మీకు నవ్వు రాకపోతే అప్పుడు ట్రోల్స్ చేయండి. అక్టోబర్ 16న 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఓ సినిమాను ట్రోల్ చేయడం చిన్న మనస్తత్వం. ఎవరైనా డబ్బు పెట్టి ట్రోల్స్ చేయించుకున్నా దీంతో సినిమా పడిపోదు. నేను పడిపోవడం అంత ఈజీ కాదు. నా జర్నీలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాను. ట్రోలింగ్స్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోండి. ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడడానికి కూడా ఎక్కువ ఎనర్జీ కావాలి. సినిమా బాగుంటే ఆడుతుంది, లేకుంటే ఆడదు. కానీ ట్రోలింగ్స్ చేసి సినిమాను చంపడం అసాధ్యం అని బన్నీ వాసు కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి.